మా చంద్రబాబు గారు ఎక్కడున్నారు, లోకేష్ గారు ఎక్కడున్నారు, వాళ్ళు హాంకాంగ్ వెళ్ళారు, ఆ తర్వాత బాలీకి వెళ్ళారు. ఇది వైసీపీ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం. ఆ, అప్పుడు జగన్మోహన్ రెడ్డి విదేశాలు వెళ్ళినా ఇక్కడ పాలన జరిగిపోతూనే ఉంటుంది. కాకపోతే అక్కడి నుంచి ఏదైనా డెసిషన్స్ తీసుకున్న విషయాన్ని కానీ, లేదా అది ఆయనకి ఆపాదించే విధంగా వీళ్ళకి చేత కాదు. మీడియా మేనేజ్మెంట్ వాళ్ళకి చేత కాదు, అది వాళ్ళ వైఫల్యం. వీళ్ళకి మీడియా మేనేజ్మెంట్ చేతొచ్చు, ఇవాళ ఉంది. ఎక్కడో వాళ్ళు అక్కడ ఉన్నా సరే అప్పుడెప్పుడో బ్యాంక్ ఇది కస్టమర్లకి దాదాపుగా 206 కోట్లు, 8,128 మంది దగ్గర నుంచి 206 కోట్లు ఎక్కువ వడ్డీకి ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినటువంటి శ్రేయ గ్రూప్ ఇక సంబంధించినటువంటి ఆస్తిని సీజ్ చేయడానికి సిఐడికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 51.55 ఎకరాలు. ఇది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జోపాహ బంగ్లా మండలం అట, ఏదో పారుమంచాల ప్రాంతానికి సంబంధించినటువంటిది. సిఐడి వాళ్ళు సీజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. అంటే వాళ్ళు ఎక్కడున్నా సరే పరిపాలనకి విఘాతం లేకుండా నడిచిపోతుంటుంది అన్నటువంటి సంకేతం ఇచ్చినట్టయింది.